ఆయన నామానికి మహిమకరంగా ఆరాధన జరుగుట కృపనిస్తున్న దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి గ్రామంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలని రక్షణలోకి నడిపించి గొప్ప కార్యాన్ని చేస్తున్న దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మమ్మల్ని ఎంతగానో మీకు లంకంగా ప్రేమించి మా ప్రియ పల్లకులు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఇలాంటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన కాలమంతా కూడా మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడిన విధానం వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ దినాన మీ పరిశుద్ధమైన పాదాల చెంత ఒక కుటుంబంగా కూడుకొని మీ ఆరాధించే యోగ్యత ధన్యత మా కుటుంబాలకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాఠం ద్వారా మీ నామని మహిమ తెలుసుకున్నారు, అందరూ బట్టి మీకు వందనాలయ్యా. ప్రభు, ఆరాధనలో తోడేవండి మీ ఆత్మశక్తికి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం జలం వెళుతుంది కానీ వాక్యం ఎందుకు కానీ వివరించేది కానీ యోగుడను కాదు, అల్పుడను అయోగుడను ఎందుకు పనికి రానటువంటి నన్ను ప్రేమించి మీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నేను మాట్లాడితే వ్యక్తము ప్రభా, మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ఏ ఆశ కలిగి వచ్చినారు నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. పరలోక సంబంధమైన వర్తమానాలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆత్మీయ లోతులో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, నీ రాకడ కొరకు సిద్ధపరిచి నేను నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుతామని నజరేయుడైన యేసు సర్వపరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం ఈ మాటలు చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని పరిచయం చేస్తూ పరలోక రాజ్యం గురించి, తండ్రి అయిన దేవుని ప్రేమను గురించి వివరిస్తూ అనేక ఉపమాన రీతిలో అక్కడున్న యెరూషలేము, సమరయ, యూదయ ప్రాంతాల్లో ప్రకటిస్తూ వారికి అర్థమయ్యే రీతిలో అనేక ఉపమాన రీతిలో వారికి బోధించేవాడు. ఒక్కొక్కసారి వారికి అర్థం కానప్పుడు శిష్యులు వచ్చి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చి, అయ్యా ఈ ఉపమాన భావం ఏంటన్నప్పుడు ప్రత్యేకంగా ఉపమాన భావాన్ని శిష్యులకు తెలియజేసేవాడు. హల్లెలూయా. అలాగే కొన్ని ఉదాహరణల ద్వారా పరలోక రాజ్యం గురించి అనేక విషయాలను వారికి బోధించేవాడు. హల్లెలూయా. అలాంటి ఒక ఉదాహరణ ఈరోజున మనం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఈరోజు మాట్లాడుకోబోతున్న మాట టాపిక్ ఏంటంటే మారు మనసు. మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడు 16వ అధ్యాయంలోనే మనం చూస్తే 19వ వచనం నుంచి ఉంటుంది. ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉండేవాడట. ఒక ప్రాంతంలో ధనవంతుడు
ఊదా రంగు బట్టలు వేసుకొని ప్రతి దినము బహు సుఖపడుతూ ఉండేవాడు అని వాక్కు సెలవుస్తున్నది. అంటే తాను ఏం చేస్తూ ఉన్నాడంటే తనకున్నటువంటి ధనాన్ని బట్టి తాను ప్రతి దినము కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడట. నాకంటే గొప్పవాడు ఎవరు లేరు, నాకంటే ధనికుడు ఎవరు లేరు, నాకే కష్టము లేదు, నాకే బాధ లేదని ఆ ధనవంతుడట తనకున్న డబ్బును బట్టి ఆనందించేవాడట. ఉదారంగా వస్త్రములు వేసుకుని అంటే అర్థం ఏంటంటే అతడు తనకున్న ధనాన్ని బట్టి తను తాను గొప్పగా చెప్పుకునేవాడు. హల్లెలూయా. తను తాను అనేకులకి గొప్పగా కనపరుచుకునేవాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఆ ధనవంతుడట తన హృదయానికి తోచింది చేస్తూ, తన హృదయం ఏది కోరుకుంటే, తన హృదయం ఏది ఆశిస్తే దాన్ని చేస్తూ ప్రతి దినము కూడా సుఖపడుతూ ఉండేవాడు. అయితే అదే ధనవంతుడి ఇంటి బయట ఒక లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ లాజరు అనే వ్యక్తి అట ఆయన కురుపులతోటి ఆ కురుపుల నుండి చీము కారుతూ ఉంటే ఆ కురుపులతోటి బాధపడుతూ ఆ చీము కారుతున్నప్పుడట ఆ చీముని కుక్కలు నాకుతూ ఉంటే కూడా ఆ బాధను భరిస్తూ ఆ ధనవంతుడి యొక్క వాకిట, ఇంటి బయట వాకిట ధనవంతుడి ఇంట్లో నుంచి పాడవేసినటువంటి వాటిని తింటూ జీవిస్తూ ఉండేవాడట. హల్లెలూయా. ధనవంతుడు పళ్ళ కింద పడ్డ రొట్టె ముక్కలు అంటే వారు తిని పడవేసినటువంటి వాటిని పడేసినప్పుడు అతడు ఒక భిక్షగాడి లాగా ఆ గుమ్మం బయట ఉన్నటువంటి వ్యక్తి తిని బ్రతుకుతూ ఉండేవాడు. హల్లెలూయా. అయితే ఈ ధనవంతుడి యొక్క ఆలోచన, ధనవంతుడు ఎన్నోసార్లు బయటికి వెళుతూ మనం గమనిస్తుండం. ఆ రోజుల్లో ధనవంతులు తను బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఈ లాజరు ముఖాన్ని చూసేవాడు, లాజరును చూసినప్పుడు లాజరు వైపు చూసినప్పుడు లాజరుని ఎలా అనుకునేవాడు అంటే అతడు పుండ్లతోటి కురుపులతోటి చీము కారుతూ కుక్కలు నాకుతుంటే అతని వైపు చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి అని వారి యొక్క పనివారిని అడిగి ఉండొచ్చు. ఎందుకనంటే మనం ముందున్న వాక్యలో చూస్తే లాజరుని గుర్తుపట్టినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఆ వ్యక్తిని అతడు ధనంతో ఈ భూలోకంలో ఈ లోకంలో ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడట ఆ లాజరు వైపు చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అతడు ఎవరు అడుగుతుంటే లాజరు అతనికి ఒక వ్యాధి ఉన్నది, ఆయన కురుకులతో ఆయన చీముకాట్లు బాధపడుతున్నాడని పనివారు చెప్పినప్పుడు అతని వైపు చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అతడు కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ఏ సహాయం చేయడానికి కూడా అతను ఇష్టపడలేకుండా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అయితే ఈ లాజరు కురుపులతో బాధపడుతూ చీము కారుతూ ఉంటే కుక్కలు నాకుతూ ఉంటే కూడా ఆ వాకిట బయట, ఆయన ఇంటి వాకిట బయట ఉంటూ ఆ రొట్టె ముక్కలు తింటూ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడట. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒక రోజున ఈ లాజరు చనిపోయాడు. తనకున్న వ్యాధిని బట్టి, తనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి అతను చనిపోయాడు. చనిపోయి అతనికి ఎక్కడికి చేర్చబడ్డాడు అంటే అబ్రహాము యొక్క వడికి చేర్చబడ్డాడట. హల్లెలూయా. అబ్రహాం యొక్క వడికి చేర్చబడ్డాడట. ఈ కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజున ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు ఎక్కడ చేర్చబడ్డాడంటే యాతనా స్థలానికి చేర్చబడ్డాడట. హల్లెలూయా. నిత్య నరకానికి చేర్చబడ్డాడు. ఈ లాజరు నిత్య నరకాన్ని చేర్చబడ్డాడు. ఈ లాజరు అబ్రహాము రొమ్మునికి చేర్చబడ్డాడు, అబ్రహాము వడికి చేర్చబడ్డాడు. ఈ యొక్క ధనవంతుడట నిత్య నరకాగ్నిలో యాతన స్థలంలో భయంకరమైనటువంటి యాతన పడుతున్నాడట. ఈ ధనవంతుడు యాతన స్థలంలో ఎలా ఉన్నది అతని పరిస్థితి అంటే, మన ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక నిప్పులో మనం చేపెడితే ఏమవుతుంది? కాలింది. ఒక కట్టె పుల్లని నిప్పులో వేస్తామంటే అది బూడిదైపోతుంది. ఒక మనిషి కట్టెల మీద పెడితే మనిషి ఏమవుతుందంటే బూడిదైపోతుంది. ఎలాంటి ఇనుముని ఆ యాతన స్థలంలో ఎలా ఉన్నది ఆయన పరిస్థితి అంటే, ఆ మనిషి కనపడుతున్నాడు, ఆయన శరీరంతో ఉన్నాడు, ఆ మంటలు మండుతూ ఉన్నాయి, కాలుతూ ఉన్నాయి, మంటగా ఆ బాధ అనుభవిస్తున్నాడు, కానీ అతను మాత్రం మాడిపోవట్లేదు. ఆ వేదన అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు, ఆయన దాహం వేస్తున్నది, ఆయన భయంకరమైనటువంటి ఆ యొక్క వేదనను పడుతున్నాడు. ఈ భూలోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కాలితే మాడిపోతాడు, లేకపోతే బొబ్బలు వస్తాయి, కానీ అక్కడ ఆ వ్యక్తికి శరీరానికి బొబ్బలు రావట్లేదు, కానీ ఆ బాధను ఆయన అనుభవిస్తున్నాడు. ఆ బాధ తట్టుకోలేక ఎవరైనా నన్ను రక్షిస్తే బావును, ఎవరైనా నన్ను కాపాడితే బావును, ఎవరైనా నన్ను ఈ యొక్క వేదన నుంచి తీసివేస్తే బావును, ఎవరైనా నాకు కొన్ని నీళ్లు తీసుకొచ్చి నా గొంతు తడితే బావునని ఎంత వేదన పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తట ఆయన పక్కకు చూశాడట. పక్కకు చూసినప్పుడు అబ్రహాము వడిలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క ఉన్నటువంటి లాజరు కనబడుతున్నాడట. హల్లెలూయా.
అబ్రహాము యొక్క ఉన్నటువంటి లాజరు అతను కనపడుతున్నాడట. ఆ లాజరు వైపు చూశాడు. ఆ లాజరు వైపు ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు, సుఖంగా ఆనందంగా జీవించినప్పుడు లాజరు ముఖం ఎలా ఉన్నది, లాజరు జీవితం ఎలా ఉన్నదంటే, ఆయన ఆ యొక్క గేటు దగ్గర కూర్చొని ఆ కురుపులతోటి చీము గారుతున్న పరిస్థితుల్లో, కుక్కలు నాకుతున్న పరిస్థితుల్లో ఆయన వైపు చూడటానికి కూడా అసహించుకున్నటువంటి ధనవంతుడు అబ్రహాము యొక్క ఉన్నటువంటి లాజరు వైపు చూసినప్పుడట లాజరు ముఖము దేవదూత ముఖం వల్లే అక్కడ కనబడుతున్నదట. హల్లెలూయా. లాజరు ముఖం ఎలా ఉన్నదంటే ఆయన ముఖంలో తేజస్సు కనబడుతున్నదట, ఆయన ముఖంలో ఆనందం కనబడుతున్నదట, ఆయన ముఖంలో సంతోషం కనబడుతున్నదట. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ అబ్రహాము యొక్క ఆయన దేవుని నామాన్ని కనపరుస్తూ అక్కడ ఉన్నాడట. హల్లెలూయా. గుర్తుపట్టినటువంటి ఆ ధనవంతుడు అయ్యా అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాటను బట్టి మనం ఆలోచిస్తే తండ్రి అయిన అబ్రహామును గుర్తుపట్టడంటే అతడు దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగానే మనం గుర్తించవచ్చు. హల్లెలూయా. ఈ లోకంలో అతను దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వ్యక్తిగానే గుర్తించు. ఎందుకంటే అతను చూడగానే అతడు అబ్రహాము ఒడిలో ఉన్నాడని, అబ్రహాము దగ్గర ఉన్నాడని లాజరును గుర్తుపెట్టినటువంటి వ్యక్తి తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. ఈ లోకంలో జీవించినప్పుడు అబ్రహామును గుర్తుపట్టిన వ్యక్తి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళుటకు అవకాశం ఉన్నది, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి అవకాశం ఉన్నది, దేవుని ధర్మశాస్త్రానుసారంగా జీవించే అవకాశం ఉన్నది. కానీ ఆయన దేవుని మందిరానికి వెళ్ళినా కూడా ఆయన జీవితం ఎలా ఉన్నదంటే తన హృదయానికి ఏది తోచిందో, తన హృదయానికి ఏది అనుకూలంగా ఉందో, తన హృదయం ఏది కోరుకుంటున్నదో దాన్ని చేస్తూ తన జీవితాన్ని పతనం చేసుకుంటూ వచ్చాడట. హల్లెలూయా. తను ఈ లోకంలో జీవించినంత కాలము కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞానుసారంగా జీవించలేదట. కానీ ఆయన ఇష్టానుసారంగా తను సృష్టించిన దేవుని, తను ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తన సొంత స్వలాభాల కోసం వాడుకుంటూ తాను గొప్పవాడిగా లోకాన్ని కనపరుచుకుంటూ వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ధనవంతుడు గేటు దగ్గర కురుపులతో చీముకాతో పడిపోయినటువంటి లాజరు జీవితాన్ని మనం చూస్తే అలాంటి పరిస్థితులు అతడు మందిరానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ రోజుల్లో మందిరానికి వెళ్ళాలి అని అంటే మందిరంలో ఏముండకూడదు, కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ, ఏదైనా వ్యాధి ఉన్న వాళ్ళు కానీ, చీము కాస్తున్న వాళ్ళు మందిరానికి వెళ్ళడానికి అర్హులు కాదు. మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేనటువంటి లాజరు జీవితం ఎలా ఉన్నదంటే అతడు కురుపులతో బాధపడుతున్నప్పటికీ, చీము కారుతూ ఉన్నప్పటికీ, కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని నాకుతూ ఉన్నప్పటికీ ఆ లాజరు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ రొట్టె ముక్కలను బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడట. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించాడట, దేవుడు ఇచ్చినటువంటి ఆ కొద్ది సమయాన్ని బట్టి దేవుని స్తుతించాడట, దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాడట. తాను తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ గేటు దగ్గర ఉన్నటువంటి లాజరు తాను బాధపడుతూ, శ్రమను అనుభవిస్తూ, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి దూషించగా దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రతి క్షణం ఆయన స్తుతిస్తూ వచ్చాడట. దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆయనకు ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తూ ఆయన ఆత్మీయ స్థితిని, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని లాజరు అబ్రహాము ఒడికి చేర్చబడ్డాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే యాతన స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన ఈ ధనవంతుడు అంటున్నాడట, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి నా పైన దయ చూపించు. ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి లాజరుని ఆ చిటికిన వేలతో కొన్ని నీళ్లు నా తీసుకొచ్చి నా గొంతు తడుపుటకు సహాయం చేయి. ఆ లాజరుకి చెప్పు, నా గొంతు ఎండిపోతున్నది, నేను దాహంతో చనిపోతున్నాను, ఈ వేతని నేను భరించలేకపోతున్నాను, దయచేసి అతని యొక్క చిటికిన వేలతోటి కొద్ది నీళ్లు తీసుకొచ్చి నా గొంతు తడపమన్నప్పుడు అక్కడ అబ్రహాం అంటున్న మాట, ఇదిగో నీ యుద్ధకు రావటానికి, మా యుద్ధకు మీరు రావటానికి అవకాశం లేదు. మధ్యలో ఏమున్నదట? పెద్ద అగాధము మధ్యలో ఉన్నది. హల్లెలూయా. భూలోకంలో నువ్వు ఉన్నప్పుడు ఎంతో ఆనందించావు, భూలోకంలో నువ్వు ఉన్నప్పుడు ఎంతో సంతోషించావు, భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు. కానీ లాజరు ఎంతో వేదన పడ్డాడు కాబట్టి ఇక్కడ ఆనందపడుతున్నాడు. భూలోకంలో నువ్వు సంతోషపడ్డావు కాబట్టి ఇక్కడ వేదన పడుతూ ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరుడా, ఆలోచన చేయాలి. మనకు శక్తి ఉన్నదని, బలం ఉన్నదని, ఈ రోజున మనకి ఆయుష్ ఉన్నదని మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఈ రోజున దేవుని ఎరిగినటువంటి మనం చివరి వరకు మనం మారు మనసును కలిగి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సరిచేసుకొని దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామా, లేక మన హృదయానికి తోచిన విధంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు అంటే మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మన హృదయం మారిపోవాలి. హల్లెలూయా. మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, మనం నూతన సృష్టిగా మార్చబడాలి. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, రోమపత్రికలో మాటను చూద్దాం. రోమపత్రిక 6:19.
మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనం గమనించినట్లయితే పౌలు భక్తులు అంటున్న మాట, ఒకప్పుడు మనం శరీర బలహీనతలకు లోబడి మన హృదయానికి తోచిన విధంగా చేస్తూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాము. కానీ ఎప్పుడైతే దేవుని ఎరిగి దేవుని సన్నిధానానికి నడిపించబడుతున్నామో, మనం ఒకప్పుడు పాపానికి ఏ విధంగా అయితే దాసులుగా ఉన్నామో ఇప్పుడు మీరు దానికి దాసులు కాదు, దేవునికి దాసులు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధతకు దాసులు, దేవుని వాక్యానుసారంగా జీవించుటకు మీరు దాసులు, దేవుని చిత్తానుసారంగా నడిపించబడటకు మీరు దాసులు. హల్లెలూయా. ఒకప్పుడు జీవించిన జీవితం ద్వారా మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే మరణము. హల్లెలూయా. కానీ దేవుని చిత్తానుసారంగా జీవించే ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే నిత్య జీవము. హల్లెలూయా. కింద అన్నిగా అంటాడు, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. ధనవంతుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతో ఆనందం, సంతోషం, సమాధానం, ఎంతో సంతోషాన్ని అనుభవించాడు. తను రేపటి దినాన్ని ఏ విధంగా ఆనందపడాలో, ఏ విధంగా మనం జీవించాలో, ఏ విధంగా సంతోషపడాలో సంతోషాన్ని వెతుకుతూ వచ్చాడు. తనకున్న ధనాన్ని బట్టి ఆనందపడుతూ వచ్చాడు. కానీ ఆయన జీవించిన జీవితం ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటే, లాజరు 70 సంవత్సరాలు వేతన పడి ఉండొచ్చు, ఆయన ఒక 9 సంవత్సరాలు వేతన సంతోషపడి ఉండొచ్చు. కానీ లాజరు పొందుకున్నటువంటి ఆనందం ఎలాంటిది అంటే అది యుగ యుగములు కూడా తీసివేయలేనిది. హల్లెలూయా. ఈ లోకంలో లాజరు పడిన శ్రమ 70 సంవత్సరాలే, ఈ లోకంలో లాజరు అనిపించినటువంటి బాధ 70 సంవత్సరాలే, ఈ లోకంలో లాజరు అనిపించినటువంటి కష్టం 70 సంవత్సరాలే. కానీ ఆ 70 సంవత్సరాలు కూడా తన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా దేవుడు చెప్పిన విధంగా జీవించినటువంటి లాజరు పొందుకున్నటువంటి ఆనందము శాశ్వతమైన ఆనందాన్ని ఆయన పొందుకున్నాడట. హల్లెలూయా. కానీ ధనవంతుడు ఈ లోకంలో కనబడినటువంటి ఆనందం కొరకు, ఈ లోకంలో చూపించినట్టు సంతోషం కొరకు ఆయన బ్రతికిన 9 సంవత్సరాలు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న విధంగా ఆయన ఇష్టానుసారంగా బ్రతికి తర్వాత తను పొందుకున్నటువంటి నరకం ఎలాంటిదంటే యుగ యుగములో ఆ యొక్క యాతనలో ఆయన నిత్య నరకాగ్నిలో భయంకరమైనటువంటి అగ్నిలో పడి వేదన చెందుతూ ఉన్నాడట. హల్లెలూయా. సంగమా, మనం ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుని కొరకు మన ఆశలను విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ యాతన స్థలంలో ధనవంతుడు ఉండి అతను వేడుకుంటున్నాడు, అబ్రహామా ఒక్కసారి కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క లాజరు యొక్క చేతితో, ఆ లాజరు యొక్క వేలుతో నా గొంతు తడుపు, ఆ లాజరు యొక్క వేలుతో నా గొంతులో పోయమని చెప్పంటే అబ్రహాం అంటున్నాడు, మీ దగ్గరికి రావడానికి మధ్యలో అక్కడ పెద్ద అగాధం ఉంది కాబట్టి రాలేము అన్నప్పుడు అబ్రహాముతో ఈ యొక్క ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడట. అబ్రహామా, ఇదిగో భూమి మీద నా సహోదరులు ఉన్నారు, నా కుమారులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉన్నది, వారి యొద్దకు లాజరును పంపించు. లాజరును పంపిస్తే ఈ యాతన స్థలానికి వారు రాకుండా ఉంటారు, వారికి సువార్త అందించు అని చెప్పినప్పుడు అక్కడ అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట వింటే చాలు. హల్లెలూయా. వారు చెప్పిన మాట వింటే చాలు అని అన్నప్పుడు మళ్ళా ఈ యొక్క ధనవంతుడు అంటున్న మాట ఏంటంటే, అబ్రహామా అలా అనొద్దు, తండ్రి అయిన అబ్రహామా అలా అనొద్దు, ఇదిగో ఒకడు చనిపోయి తిరిగి బ్రతికి వెళితే కదా వారు నమ్మేది. ఒకడు చనిపోయి బ్రతికి వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను బ్రతికాను, నేను చూశాను, ఈ స్వర్గము నరకము 2 ఉన్నాయి, నేను చూశాను కాబట్టి మీరు మారుమనసు పొందని అని చెప్తే కదా వారు నమ్మేది. కాబట్టి లాజరును పంపించు అంటే అక్కడ అబ్రహాము అంటున్న మాట ఏంటంటే, లేదు, అక్కడ ప్రవక్తలు, మోషేయును ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే ప్రతి ఒక్కరు నిత్య రాజ్యానికి నడిపించబడతారు. హల్లెలూయా.
హల్లెలూయా. మోషే ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడ మునుపు వచ్చినటువంటి మన పరిశుద్ధ గ్రంథం ఏంటంటే మోషే రాసినటువంటి ఐదు ఖండాలు, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు. అవి వారు చదివి వాటి ప్రకారంగా వారు జీవిస్తే, వాటి ప్రకారంగా వారు నడుచుకుంటే వారు నిత్యత్వంలో ఉంటారు. అవి చెప్పిన విధంగా నడుచుకుంటే వారు నిత్య జీవంలో ఉంటారని అక్కడ అబ్రహాము అతనితో పలుకుతున్నాడు. సంగమం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిత్య నరకాగ్ని పోయినాక ఆ యొక్క ధనవంతుడికి బాధ్యత తెలిసింది. ఆ నిత్య నరకాగ్ని తాను వేదన పడుతున్నప్పుడు, ఆ నిత్య నరకాగ్నిలో బాధపడుతున్నప్పుడు అతనికి తెలిసిన బాధ ఏంటంటే, అయ్యో నా కుటుంబం నశించిపోతున్నదే, అయ్యో నా బంధువులు నశించిపోతున్నారే, వారు కూడా ఈ నిత్య నరకాగ్ని వస్తారేమో, ఇక్కడికి వారు కూడా వస్తారేమో అని ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంత బాధ కలుగుతుందంటే ఆ బాధ అనుభవిస్తున్నాడు కాబట్టి. కానీ అతనికి అవకాశం లేదు. ఈ రోజున మనకి అవకాశం ఉంది. మన బంధువులు రక్షించబడటకు, మన సహోదరులు రక్షించబడటకు, మన గ్రామ ప్రజలు రక్షించబడటకు, ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేకులు రక్షణ పొందుటకు మనకి అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే వారి కొరకు ప్రార్థన చేసే అవకాశం, వారి కొరకు మొరపెట్టే అవకాశం, వారి కొరకు కన్నీళ్లు విడిచే అవకాశం. రక్షణ లేనటువంటి బిడ్డలు, రక్షణ లేనటువంటి కుటుంబాల కొరకు కన్నీళ్లు విడిచే అవకాశం మనకు ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ధనవంతుడు అక్కడ కన్నీళ్లు విడుస్తున్నాడు కానీ అవకాశం లేదు. ధనవంతుడు ఏడుస్తున్నాడు కానీ అవకాశం లేదు. ధనవంతుడు ప్రాధాయపడుతున్నాడు, అయ్యో నేను భూమికి వెళ్ళి ఎవరన్నా ఒకరు చెప్తే నా కుటుంబం బాగుపడుతుందని. కానీ ఈ రోజు నా దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటి అని అంటే, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు, నీ బంధువులు నువ్వు రక్షించుకోగలవు, నీ తోటి వారిని నువ్వు రక్షించుకోగలవు. ఏ విధంగా అంటే నువ్వు వారికి సువార్తనే చెప్పొచ్చు, లేదంటే వారి కొరకు నువ్వు కన్నీళ్లు విడిచి నీ దేవుడిని అడిగినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి నడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ముందుకు కదా మనం గమనించినట్లయితే ఆ ధనవంతుడంట ఆ వేదన స్థలంలో ఎంత దుఃఖపడుతున్నాడు, తన కుటుంబం కోసం బాధపడుతున్నాడు. అతను ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ లోకంలో బ్రతికినప్పుడు తాను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, నాకున్న ధనాన్ని బట్టి నేను ఎలా ఆనందపడాలి, నాకున్నటువంటి ధనాన్ని బట్టి ఏ విధంగా సంతోషించాలి, నాకున్నటువంటి ధనాన్ని బట్టి రేపటి దినాన ఎవరికి ఏ విధంగా గొప్పగా నేను చూపించుకోవాలని తాను ఊదా రంగు బట్టలు వేసుకొని ప్రతి దినం సుఖపడుతూ వచ్చాడు. కానీ ఏ రోజు కూడా తన కుటుంబం ఎలా రక్షించబడాలని ఆలోచించుకోలేదు. తన ధర్మశాస్త్రానుసారంగా ఏ విధంగా జీవించాలని ఆలోచించుకోలేదు. దేవుని చిత్తానుసారంగా దేవుని భయము కలిగి ఆ వ్యక్తి ఈ లోకంలో నడుచుకోలేదు. కానీ ఆయన నిత్య నరకాగ్నిలో వేదన స్థలంలో ఉన్నప్పుడట ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో నా కుటుంబం కింద సుఖాన్ని అనుభవిస్తూ దేవుని మరిచి ఉన్నారు కదా, వారికి సువార్తంతో రక్షించబడతారు కదా అని. కానీ ఆ వ్యక్తికి అవకాశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాజరు ఆ గేటు యొద్ద కూర్చొని ఆ కురుపులతో ఆ చీము కాస్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్కలు నాదుతూ ఉంటే కూడా ఆ ఎంగిలి మెతుకులు తింటూ ఆ లాజరు ఏ విధంగా జీవించాడంటే, ఆ ఇచ్చినటువంటి ఆహారం బట్టి దేవుని స్తుతించి వచ్చాడు, ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతించాడు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆ భయంకరమైన వేదనలు కూడా దేవునికి నమ్మకంగా బ్రతికాడు అతను. కాబట్టి ఆ నిత్య జీవంలో అబ్రహాము ఒడిలో ఉండగలిగాడు. నేను సంగమా ఈ రోజున నశించిపోతున్న మన బంధువుల కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం, నశించిపోతున్న ఈ గ్రామం కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాము, నశించిపోతున్న పట్టణాల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాము. ఒక్కసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా యుద్ధపు వార్తలు, ఎక్కడ చూసినా దేశాల మీద దేశాల యుద్ధాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి తెగులు, ఎక్కడ చూసినా ఆయన రాకడ సమీపించే సూచనలు మనకు కడగొడుతుండగా ఇంకా మన సమయాన్ని వ్యర్థం పరుచుకుంటూ, ఇంకా మన సమయాన్ని, మనకున్నటువంటి శక్తిని, బలాన్ని, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించుకుంటున్నామేమో. దేవుడు చెప్తున్న మాట, ఇకనైనా మనం మోకరించి నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేసే సంఘంగా మనం ఉండాలంట. హల్లెలూయా. నశించిపోతున్న పట్టణాల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే సంఘంగా మనం ఉండాలట. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపం కనబడుతున్నది. నేను మొన్న ఒక వార్త విని చాలా బాధ కలిగింది. ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఉక్రెయిన్ రష్యా మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ మీద రష్యా వాళ్ళు దాడి చేయడం వల్ల ఎంతో అందమైనటువంటి ఆ పట్టణం ఎలా అయిపోయిందంటే శ్మశాన వాటికగా భయంకరమైన పరిస్థితుల్లోకి మార్చబడ్డది. అలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ చిన్న దేశం అయినా వాళ్ళు దేవుని చిత్త కృప వల్ల వాళ్ళు ఎదిరించి పోరాడతారు. కానీ వారు ఏం చేశారంటే, వారి భార్యలని, పిల్లలని, వారికి ఉన్నటువంటి తల్లిదండ్రిని, అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా
వారందరినీ కూడా వారి దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న దేశాలకి పంపించి వేశారు. వారి స్త్రీలని, వారి పిల్లలని, వారి తల్లిదండ్రులని, పెద్దవారిని అందరిని కూడా పంపించి వేశారు. అయితే వీళ్ళు పురుషులు మాత్రం ఆ ప్రాంతంలో ఉండి ఇంకా యుద్ధానికి ఇష్టపడిన వారు వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం ఎంతో మంది యుద్ధం చేస్తున్నారు. కానీ వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, కానీ పరాయి దేశంలోకి వెళ్ళిపోయినటువంటి స్త్రీల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎంతో మంది వాలంటీర్స్ అట దేశంలోకి వచ్చిన వాళ్ళని ఆ దేశ వాళ్ళు వాలంటీర్స్ని పెట్టి వాళ్ళ బాగోగు చూడమని పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వాలంటీర్స్ ఆ కామయుక్తులై వాళ్ళట ఆ స్త్రీలను రోపర్చుకుని భయంకరంగా హింసించి వాళ్ళ పైన శరీర కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు హింసలు పెడుతున్నారట. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎంత బాధపడుంటారో మనం ఆలోచిస్తే. వాళ్ళు ఆ ఉక్రెయిన్లో ఉండి బాంబుల్లో చచ్చిపోయినా బాగుండేది, ఈ ప్రాంతానికి వచ్చి రాక్షసుల మధ్య మేము ఇంత బాధ అనిపించాలని అనుకుంటారు. ఆ వార్త చదవడం ఎంతో బాధ కలిగింది. పాపం భయంకరంగా అపవాదైన సాతాను తనకున్నటువంటి సమయం కొద్దిగా అని ఎవరిని చూసినా భయంకరమైన పాపంలో పడవేస్తున్నాడు. స్త్రీని చూసినప్పుడు గౌరవం లేకుండా, స్త్రీని చూసినప్పుడు ప్రేమ లేకుండా భయంకరంగా వారి ఆలోచనలు, తలంపులు, వారి కష్టాల్లో వాళ్ళ ఎదుకు వెళ్తారట. వాళ్ళని లోపర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎంత భయంకరమైనటువంటి పాపం ఒకసారి ఆలోచించండి. వారు వాళ్ళ దేశంలో చనిపోయినా బాగుండేమో, ఈ ప్రాంతానికి వచ్చి బాధ అనిపిస్తామని ఎంతో మంది వాళ్ళ వార్తలు చెప్పినట్టు మనం చూడవచ్చు. హల్లెలూయా. సంగమా, అంత్య దినాల్లో ఉంచున్నాం. ధనవంతుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి ఇష్టానుసారంగా జీవిస్తే తన ఆలోచన, తన తలంపులను దేవుని వైపు, దేవుని భయం లేకుండా అతడు ప్రతి దినం కూడా సుఖాన్ని అనిపిస్తూ, సంతోషాన్ని అనిపిస్తూ, నాకు దేవుని భయం లేదు, నాకు అవసరం లేదు దేవుడు అని తను జీవించాడట. కానీ తన గేటు దగ్గర ఉన్నటువంటి లాజరు దేవుని భయము కలిగి దేవుని చిత్తంలోకి నడిచినప్పుడు అతడు అబ్రహాము వాడికి చేర్చబడ్డాడు. ఎంత దినాల్లో ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. ఒక సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వ్యర్థమైనటువంటి అర్థమైన మనకు కనబడుతున్నది. ఇలాంటి సమయంలో మనం పరిశుద్ధపరచుకోగలుగుతున్నామా? వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పుకోగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం మాట చదువుదాం. స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి. రాళ్లతో పట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గము చేత చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమలను, హింసలను పొందుచు అడవుల్లోనూ, కొండలలోనూ, గుహల్లోనూ, సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది స్త్రీలు వారి పురుషులు పోగొట్టుకున్నారట. ఎంతో మంది స్త్రీలు వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టారట. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. మాకు ఈ లోకంలో దేవుని కొరకు మేము చనిపోయినా పరలోకంలో మా దేవునితో మేము ఉంటామని ఒక గొప్ప విశ్వాసం. ఎంతో మంది రంపాలతో కోయబడ్డారట, ఎంతో మంది ఖడ్గాలతో చిరఛేదన చేయబడ్డారట, ఎంతో మంది గొర్రె చర్మలు అంటే బట్టలు లేక వస్త్రహీనతతో జీవించిన దినాలు ఎన్నో ఉన్నాయట. వారు సింహాల బొన్నులో వేయబడ్డారట. ఎందుకోసం ఇది చేశారంటే ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మాకు ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు మాకు శాశ్వతమైన కాదు. ఈ అవసరము లేదు. మేము దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడటం కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆనందం మాకు అవసరం లేదని ఆ పరమందున్న దేవుని కొరకట, ఆ సువార్త కొరకు వారు ప్రాణాలను పణంగా పెట్టారు. ఎందుకు అంటే ఒకనొక రోజు పునరుద్ధానంలో మేము ఎత్తబడి ఆయనతో మేము శాశ్వతంగా ఉండాలని. హల్లెలూయా. ఆయనతో శాశ్వత రాజ్యంలో, నిత్య రాజ్యంలో మేము ఉండాలి, నిత్యత్వంలో మేము ఉండాలి అని ఒక గురి కలిగి ఈ లోకాన్ని వారి పెంటతో సమానంగా ఎంచుకున్నారట. సంగమా, అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో లాజరు వరే ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. మనం దేన్ని ప్రేమించాలంటే శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మన దేవుడు నేర్పిస్తున్నాడు. మనం ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే లూకా సువార్తలో 18వ అధ్యాయం
10వ వచనం చదువు. లూకా 18:10. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు దేవుడు. అక్కడ పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవుని మందిరం ఎందుకు వచ్చారు. పరిసయ్యుడేమో దేవుని మందిరంలోకి వెళ్ళాడట. దేవుని మందిరంకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతను చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా, నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఈ తరం మనుషుల వల్లే కాకుండా నేనున్నందుకు నీకు స్తోత్రం చెల్లించి, ఈ సుంకరి వలె నేను ఉండకుండా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అతను చేసే ప్రార్థన ఎలా ఉన్నది అంటే, తన్ను వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నాడు. తన్ను వేరే వాళ్ళకంటే నన్ను గొప్పగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు, ఆ పాపుల వల్ల నేను ఉండకుండా ఉన్నందుకు స్తోత్రాలు, ఈ సుంకర్ల వల్ల నేను ఉండకుండా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నీ సన్నిధికి 10 భాగాలు ఇస్తున్నా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ వ్యక్తిని మనం ఆలోచిస్తే, ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే తన్ను తాను గొప్ప చేసుకుంటున్నాడు. తను చేస్తున్న పని గొప్పది అని తను తాను భావించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ అక్కడికి వచ్చినటువంటి ఆ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నట్టే, దేవుని మందిరంలోకి వెళ్ళుటకు కూడా అతడు భయపడి, దేవుని మందిరకు వెళ్ళుటకు కూడా నాకు అర్హత లేదు అని ఆ బయటనే మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను అర్హుని కాదని దుఃఖముతో తన హృదయంలో కుమిలిపోతూ, తన హృదయంలోనే కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు అని. హల్లెలూయా. ఈ లోకంలో మనం నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలంటే మనం ఈ లోకంలో చేసే కార్యాలు కాదు, క్రియలు కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి, మనకున్నటువంటి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నీతిమంతులుగా మనం తీర్చాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ దేవుని సన్నిధిలో మన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరికి వారుగా గొప్పగా చెప్పుకునే వారే కనబడుతున్నారు. ఎవరికి వారు చేస్తున్న దాని గురించి గొప్పగా వివరించుకునే వారు ఉన్నారు. కానీ దేవుని పని కొరకు ప్రయాసపడే వారు చాలా తక్కువైపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని పని కొరకు ప్రయాసపడేవారు చాలా తక్కువైపోయినట్టుగా మనం చూస్తాం. నేను చేస్తున్నది మంచి గొప్ప పని, నేను చేస్తున్న ఇంత గొప్ప చేస్తాను, అంత చేశానని తాము హెచ్చించుకునే వారు ఈ లోకంలో ఎంతో మందికి మనకు కనబడుతున్నారు. సంగమా, అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం నిత్యత్వానికి వెళ్ళబడే సార్వత్రిక సంఘంగా మనం ఉండాలి. మచ్చను, మడతను, కలంకమైనను లేనిదై నిష్కలంకమైనదిగా ఆయన సన్నిధిలో సిద్ధపాటు కలిగినటువంటి సార్వత్రిక సంఘంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, నేను నీతి కార్యాలు చేస్తున్నాను, నేను 10 భాగాలు ఇస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను ఆ పాపల వల్ల నేను జీవించట్లేదు అంటున్నాను. కానీ తనలో పాపాన్ని ఆయన గ్రహించలేకపోతున్నాడు, తనలో ఉన్నటువంటి బలహీనతను గ్రహించలేకపోతున్నాడు. ఎదుటి వాళ్ళ పాపాలను చూస్తున్నాడు, కానీ తనలో ఉన్నటువంటి బలహీనతను తాను చూసుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క పరిసయ్యుడు వలె మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు కదా, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసి నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి నలుసుని వెతుకు. హల్లెలూయా.
నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి నలుసులేదు. మొదట నీలో ఉన్న బలహీనతలు చూసుకో, నీలో ఉన్నటువంటి పాపాన్ని చూసుకో, నీలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు నువ్వు చూసుకో. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలు నువ్వెందుకు చూసుకోవని దేవుడు వాక్యం చదివిస్తున్నది. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి మన స్థితి ఎలా ఉండాలంటే ఆ యొక్క శుంకర వల్ల దీనులమై దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నిత్యత్వంలో నడిపించబడే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు కోరుకునేది ఎలాంటిది అంటే ఆయన బలులు కోరుకునే దేవుడు కాదు, ఆయనకి ఇష్టమైనది దహన బలులు కాదు, కానీ విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అర్పణ అని కీర్తనలో మనం చూడవచ్చు. కీర్తనలో 51:17 ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణట. హల్లెలూయా. సంగమా మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఒక ధనవంతుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించి లోక సంబంధమైన వాటిని ఇష్టపడి లోక సంబంధమైన సుఖభోగాల కోసం తాను నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పరిచయుడు తాను చేస్తున్న నీతి కార్యాలే గొప్పవనుకొని తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తన పాప జీవితాన్ని తనలోనే ఉంచుకొని ఎదుటి వ్యక్తుల యొక్క ఆ అపరిశుద్ధతను పోలుస్తూ తాను నీతిమంతుమని అనుకుంటూ తానేం చేస్తుంటే నీతిమంతుడిగా తీర్పు తీర్చుకోవడలేకపోయాడు. కానీ ఈ రోజున మనం ఎలా ఉండాలంటే ఒక లాజరు వలె దీనులమై దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఎలాంటి స్థితిలో ఉన్న దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. సుంకర వల్లే మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది దేవుని ప్రేమను తెలియని బిడ్డలు ఉన్నారు, ఎంతో మంది రక్షణ లేనటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు నిత్య నరకాన్ని జారిపోతుంటే వారి కొరకు ప్రార్థించే సంఘంగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ధనవంతుడు నిత్య నరకాన్ని పోయినాక అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. ఏం చేయాలంటే అయ్యో నా కుటుంబం కింద ఉన్నదే, నా బంధువులు ఉన్నారే, నా రక్త సముద్రులు ఉన్నారే, వారి యొద్దకు ఒక లాజరును పంపించు అబ్రహాము అంటున్నాడు. అదే భూలోకంలో ఉన్నప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు తన ఆత్మ తన దేహంలో ఉన్నప్పుడు తాను తెలుసుకొని తన కుటుంబాన్ని మారు మనసులోకి నడిపించుకొని ఉంటే ఆ కుటుంబం అంతా రక్షించబడేది. నిత్య నరకాగ్నిలో జారిపోయినాక అతనికి అవకాశం లేదు. ఈ సంగమా ఈ లోకంలో మనం జీవించినంత వరకే మనకు ఉన్నటువంటి అవకాశం. ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడే మనం మారు మనసు పొందడానికి అవకాశం, మనం ప్రార్థన చేయడానికి అవకాశం, మనం నీతిగా బ్రతుకుటకు అవకాశం, నీతి మంతులుగా తీర్చబడటానికి అవకాశం. మన దేహమును మన ఆత్మ విడిచిపెట్టిందంటే మనం ఏమీ చేయలేము. అందుకే దావీదు అంటాడు కదా, మన్ను నిన్ను స్తుతించిన, పాతాళం నిన్ను స్తుతించిన, అయ్యా నా ఆత్మ ఉన్నప్పుడే నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను చేయి, నా హృదయాన్ని సరిచేయని దావీదు కోరుకుంటుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు సమయం ఉన్నప్పుడే సిద్ధపడాలి. సమయం ఉన్నప్పుడే లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా ఆత్మ సంబంధమైన దేవుని ప్రేమను బట్టి అనేకులకి స్వార్థం ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. అనేకులకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మన బంధువులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, మన తోటి వారు రక్షణ కొరకు మనం మొరపెట్టే సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థించే సంఘంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తున్నదో వాక్యానుసారంగా మనం బ్రతకాలని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అబ్రహాము అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. భూమి మీద ఎవరున్నారంట? మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం భూమి మీద ఉంది. మోషే రాసిన 5 ఖండాలు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి. వాటిని చదివి వాటి ప్రకారంగా జీవించినట్లయితే వారు నీతి మంతులుగా తీర్చబడతారు. కానీ ఎవరు వెళ్ళి సజీవులుగా వెళ్ళి చెప్పినంత మాత్రాన ఎవరు రక్షించబడరని అబ్రహాము జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనం చూడొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తమై పరలోకాన్ని విడిచి భూయంతకి తగ్గించుకుని లోకానికి వచ్చి మన కొరకు నలగొట్టబడి, దంచబడి, మాంసపూదగా మార్చబడి, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కాచి, ఆయన కల్వరి శిలువలో రోమా పరిపాలన సమయంలో ఆయన శిలువ వేయబడి చనిపోయి ఆ పాతి పెట్టబడేటప్పుడట అక్కడ ఉన్నటువంటి పరిశీలన శాస్త్రులు వాళ్ళందరూ కూడా రాజ్యాంగ ప్రకారంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి సమాధి చేశారు. ఎవరైనా ఆయన శవాన్ని తీసుకుపోయి బ్రతికాడని చెప్తారేమో అని. అలాంటి సమయంలో మూడో దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధం చేయించి తిరిగి లేచి తర్వాత 40 దినాలు అందరికీ కనబడి అందరికీ తను తాను కనబరుచుకొని తర్వాత అందరూ చూస్తున్నప్పుడు 500 మంది చూస్తున్నప్పుడు ఆయన ఆకాశాన్ని పరమునికి ఎగిపోయినది మనకు తెలుసు. హల్లెలూయా. అలా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన సజీవుడిగా చనిపోయి బ్రతికి సజీవుడిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. హల్లెలూయా. ఎంతో మంది ఆయన నమ్మలేదు. కారణం ఏంటంటే ఒకరు చనిపోయి తిరిగి వచ్చినంత మాత్రాన్ని ఎవరు నమ్మరు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే వాక్యాన్ని అధికంగా ధ్యానం చేసి దానిని ఎవరైతే అవలంబిస్తారో దాని ద్వారా వారు మారు మనసులోకి నడిపించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా.
అబ్రహాం చెప్తున్నటువంటి మాట అదే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు, కానీ అది చూసిన కొంతమంది మాత్రం మారు మనసు పొందారు, కానీ ఎంతో మంది యేసుక్రీస్తు బ్రతికాడంటే నమ్మని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన మీద మచ్చ వేయాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు, కానీ నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలని ప్రభు సవాలు విసిరాడు. అలాంటి పరిశుద్ధత కలిగి మన దేవుడు జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఎలా ఉండాలి మనం దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక లాజరు వలె ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరం కూడా దీన మనసు కలవారమై మనల్ని మనం తగ్గించుకొని దీనులమై దేవుని సన్నిధిలో మొరపెట్టు వారిగా ఉండాలి, అంగలార్చు వారిగా ఉండాలి, రోదన చేయవారిగా ఉండాలి. యవ్వన కాలంలో తన భర్తను కోల్పోయిన స్త్రీ ఏ విధంగా అయితే రోదన చేస్తుందో ఈ రోజున నశించిపోతున్న ఆత్మల కొరకు అట్టి విధంగా ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలట. నశించిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలట. హల్లెలూయా. అలాంటి ఆత్మీయ స్థితిలో సంఘం నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సంఘం అట్టి స్థితిలో ఉండదు గాక. ఆమేన్. అందరూ ప్రార్థన